సంక్రాంతి సంబరాల ముసుగులో జరిగిన అవినీతి అవకతవకలపై ఇప్పుడిప్పుడే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రచ్చ మొదలైంది. వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ సరాసరి తమ పార్టీ అధినేత జగన్ వద్దకెళ్లి ఫిర్యాదు చేయడంతో వ్యవహారం బయటకు వచ్చింది. యానం బీచ్ అభివృద్ధి పేరిట కోట్లాది రూపాయలు పక్కదారి పట్టాయని, సంక్రాంతి సంబరాల పేరు చెప్పి దోచేశారని అంటున్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుపై ఆయన విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఇంతకీ అక్కడ జరుగుతున్న రాజకీయ రచ్చ ఏంటో ఒకసారి చూద్దాం. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అధికారి ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, విపక్ష వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ మధ్య వివాదం తారస్థాయికి చేరింది. అయితే ఎప్పటి నుంచో అమలాపురంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో 5-6 చోట్ల పేకాట క్లబ్బులు 24 గంటలు నడుస్తున్నాయని, అడ్డు చెప్పేవారే లేరని పోలీసులు చోద్యం చూస్తున్నారని అంటున్నారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఒకరోజు వెళ్లి షో చేయడం, తర్వాత షరా మామూలే అంటున్నారు. అంతేకాదు సంక్రాంతి సంబరాలు కూడా పక్కదారి పట్టాయని అంటున్నారు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా అమలాపురం నియోజకవర్గ పరిధిలోని యానం బీచ్ అభివృద్ధి చేసేందుకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి. ఆ నిధులతో బీచ్లో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వీటన్నింటిలో అవినీతి జరిగిందని, భారీగా అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ సరాసరి తమ పార్టీ అధినేత జగన్ వద్దకెళ్లి ఫిర్యాదు చేశారు. ఆధారాలు కూడా చూపించారని అంటున్నారు. దీంతో ఆయన వెంటనే తమ పార్టీ నేతలతో నిజ నిర్ధారణ కమిటీ వేయమని సజ్జలకు సూచించారు. ఈ వార్త నెట్టింట హల్చల్ చేయడంతో అందరూ ఏం జరిగిందని ఆరా తీయడం మొదలుపెట్టారు. అంతేకాదు వేడిలో వేడిగా ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ ప్రెస్ మీట్ పెట్టి కూటమి పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. రాష్ట్రానికి ఏం చేశారు, సంక్షేమ పథకాలు ఏమిచ్చారు, అమలాపురం నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. యానం బీచ్ విషయమే కాదు, మరొక బాంబు కూడా ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ పేల్చారు. అదేమిటంటే సంక్రాంతి సంబరాలు పేరు చెప్పి ఇదే బీచ్ లో అనేక అవకతవకలకు పాల్పడ్డారని అంటున్నారు. బీచ్ ఫెస్టివల్ లా జరిగే ఇలాంటి వేడుకల్లో రకరకాల వ్యాపారస్తులు వస్తూ ఉంటారు. వారు బీచ్ కమిటీకి అద్దె చెల్లించాలి. అలాగే షాపుల వాళ్ళు పన్నులు కట్టాలి. జనం వస్తున్నారంటే ఏర్పాటు చేయాలి. వాటికి ప్రభుత్వ నిధులు తీయాలి. ఇలాంటివన్నీ విషయాల్లో భారీగా అవకతవకలు జరిగాయని, అడ్డగోలుగా అనుమతులు ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వచ్చి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, వీరెంత ఖర్చు పెట్టారు, సంక్రాంతి సంబరాల పేరు చెప్పి ప్రభుత్వ సొమ్ములు ఎంత దుర్వినియోగం చేశారనేది తేలుస్తారని అంటున్నారు. ఈ వ్యవహారం ఇలా నలుగుతుండగా ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాటలు నెట్టింట వైరల్ గా మారే. అమలాపురం నియోజకవర్గంలో 18 ఏళ్లుగా కొన్ని ప్రాంతాలకు రహదారులు లేవు. ఆ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ప్రజలు ఎమ్మెల్యేని నిలదీస్తే తాను సీఎం చంద్రబాబుకు చెప్పలేకపోతున్నానని, పవన్ కళ్యాణ్ గారికి చెప్పలేకపోతున్నానని, తాను ఏం చేయలేనని చెప్పారు. అలాంటప్పుడు అది చేస్తాం, ఇది చేస్తామని ఎందుకు హామీలిచ్చారని జనం ఎదురు తిరిగారు. వెంటనే ఆయన కారెక్కి వెళ్లిపోయారు. ఇలా కూటమి పార్టీ అధినేతలపై బహిరంగంగా ప్రజల ముందు వ్యాఖ్యానించడం సరికాదని అంటున్నారు. తీగలాగితే డొంకంతా కదిలిందనే చందంగా అమలాపురం నియోజకవర్గం వ్యవహారం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలకు ఎమ్మెల్యే ఆనందరావు ఎలాంటి కౌంటర్ ఇస్తారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంతేకాదు కూటమి పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.